గోలి మధు గారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరికి చెందిన జొన్నాదుల నాగమల్లేశ్వరరావు గారు కవి గోలి మధు గారి మీద రాసినటువంటి అక్షరాస్త్ర యోధుడు గోలి మధు. అతడు అక్షరాలను బతుకు చక్రాలుగా మలుచుకొని కవిత్వమై వెలుగుతున్నాడు. అతడు అక్షరాలను బ్రతుకు చక్రాలుగా మలుచుకొని కవిత్వమై వెలుగుతున్నాడు. అతడు కలం పట్టుకొని కాలం వెంట పరిగెడుతూ కనిపించిన ప్రతి దృశ్యాన్ని కవిత్వమయం చేస్తున్నాడు. అతడు నిరంతరం అలుపెరుగని అక్షర సేద్యం చేస్తూ మట్టి పాదాలకు తన కవిత్వాన్ని వెండి కడియంలా తొడుగుతున్నాడు. అతడు కలాన్ని నాగలిలా పట్టి గుండె గుండెకు పచ్చని కవిత్వమై అల్లుకుపోతున్నాడు. అతడు కవిత్వాన్ని కరెన్సీ కోసమో ఖద్దరు చొక్కాల మెప్పు కోసమో కాకుండా కార్మిక లోకం గుండె చప్పుడే తన కవిత్వమంటూ శ్రమజీవుల చెమట చుక్కలే తన శిరా చుక్కలంటూ సమాజానికి పట్టిన దురాచారాల కులమతాల రుగ్మతలను దునుమాడేందుకు అక్షరాలను అస్త్రాలుగా ధరించి యుద్ధం చేస్తున్న యోధుడు గోలి మధు అని గోలి మధు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జొన్నాదుల నాగమల్లేశ్వరరావు గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.